ఆస్తులు పెరుగుతాయా తగ్గుతాయా అనే విషయాన్ని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. వరుసగా 3 సార్లు గెలిచిన 102 మంది ఎంపీల సంపద గత 10 ఏళ్లలో ఏకంగా 110% పెరిగింది. ప్రధాని మోదీ ఆస్తి 82% పెరిగితే మన తెలుగు ఎంపీల సంపద మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. కొందరు ఎంపీలు 500%కి పైగా వృద్ధిని సాధించగా తన ఆస్తిని సగం పోగొట్టుకున్నాడు ఒకే ఒక్క కేంద్ర మంత్రి. ఎవరి గ్రాఫ్ పెరిగింది, ఎవరి సంపద తరిగింది? దేశంలో వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికైన 102 మంది ఎంపీల ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గత 10 ఏళ్లలో వీరి సగటు ఆస్తులు 110% పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరకు, అలాగే తెలుగు రాష్ట్రాల ఎంపీల వరకు ఆస్తుల వివరాలు వెల్లడించింది. ప్రధాని మోదీ గత 12 ఏళ్లుగా దేశాధినేతగా ఉన్నప్పటికీ ఆయన ఆస్తుల పెరుగుదల మిగిలిన వారితో పోలిస్తే తక్కువగానే ఉందని నివేదిక చెబుతోంది. 2014లో 1.65 కోట్లుగా ఉన్న మోదీ ఆస్తులు 2024 నాటికి 3.02 కోట్లకు చేరాయి. అంటే 82% పెరుగుదల కనిపించింది. ఆస్తుల పెరుగుదల రేటులో ఆయన 94వ స్థానంలో ఉన్నారు. దాదాపు 13 ఏళ్లు సీఎంగా, 12 ఏళ్లు ప్రధానిగా ఉన్నా ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు రుజువు కాకపోవడం ఈ గణాంకాలకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో 9.40 కోట్లుండగా ప్రస్తుతం 20.39 కోట్లకు చేరాయి. 117% పెరుగుదల కనిపించింది. పెరుగుదల పరంగా ఆయన 38వ స్థానంలో నిలిచారు. అందరి ఆస్తులు పెరుగుతుంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తులు మాత్రం అనూహ్యంగా తగ్గాయి. 2014లో 74.47 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి 2024 నాటికి 39.49 కోట్లకు పడిపోయింది. దాదాపు 47% సంపదను ఆయన కోల్పోయారు. నివేదికలోని 102 మంది ఎంపీలలో ఆస్తులు తగ్గిన ఏకైక వ్యక్తిగా పాటిల్ నిలవడం విశేషం. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధుల ఆస్తుల పెరుగుదలలో జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తుల పెరుగుదల కళ్ళు బయలు కమ్మేలా ఉంది. 2014లో 22 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి 10 ఏళ్లలో 146 కోట్లకు పెరిగింది. దాదాపు 550% పెరుగుదల కనిపించింది. దేశంలోని అత్యధికంగా ఆస్తి పెరిగిన టాప్ 3 ఎంపీలలో ఒకరిగా నిలిచారు. అదే పార్టీకి చెందిన వైఎస్ అవినాష్ రెడ్డి కూడా 474% వృద్ధితో 15వ స్థానంలో నిలిచారు. 7 కోట్ల నుంచి 40 కోట్లకు పెరిగింది. ఇక 5 సార్లు ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు 488% పెరిగి 24వ స్థానంలో ఉండగా టీడీపీ యువనేత రామ్మోహన్ నాయుడు 177% వృద్ధితో తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నారు. తెలుగు ఎంపీల సగటు వృద్ధి జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రాంతీయ పార్టీల ఎంపీలే ఆర్థికంగా అధిక లాభపడినట్లు కనిపిస్తోంది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీల ఆస్తులు ఏకంగా 804% పెరిగి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా వైఎస్ఆర్సీపీ 532% వృద్ధితో 2వ స్థానంలో నిలిచింది. బీజేపీకి చెందిన 65 మంది హ్యాట్రిక్ ఎంపీల సగటు ఆస్తి పెరుగుదల 108% ఉంది. కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 135% పెరిగాయి. ఆస్తి విలువ పరంగా చూస్తే బీజేపీ ఎంపీలు ముందున్న పెరుగుదల శాతంలో మాత్రం కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు ముందంజలో ఉన్నాయి. అత్యధికంగా ఆస్తి పెరిగిన టాప్ 10 ఎంపీలలో 5గురు బీజేపీ వారు ఉండడం ఆ పార్టీ ఆర్థిక పటిష్టతను సూచిస్తోంది. ఏడీఆర్ తన నివేదికలో 103 మంది హ్యాట్రిక్ ఎంపీల డేటాను సేకరించగా ఒకరి సమాచారం సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో లభ్యం కాలేదు. మిగిలిన 102 మంది అఫిడవిట్లను విశ్లేషించినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సామాన్యుల కంటే ప్రజా ప్రతినిధుల సంపద వేగంగా పెరుగుతోందనే విమర్శలకు ఈ గణాంకాలు బలాన్నిస్తున్నాయి. అయితే వ్యాపార నేపథ్యం ఉన్న ఎంపీల ఆస్తులు పెరగడం సహజమని కొందరు వాదిస్తుంటే ప్రజాసేవలో ఉండి కూడా ఇంత భారీ స్థాయిలో ఆస్తులు ఎలా పెరుగుతున్నాయనేది సామాన్యుల ప్రశ్న. పారదర్శకత కోసం ఏటీఆర్ విడుదల చేసిన ఈ నివేదిక రాబోయే రోజుల్లో ఎన్నికల సంస్కరణలపై చర్చకు, ఓటర్ల అవగాహనకు కీలక ప్రాతిపదికగా నిలవనుంది.